ప్రతి ఒక్కరికి మదనపల్లిలో ఇన్సిడెంట్ అనేది తెలిసే ఉంటుంది. 7 సంవత్సరాలుగా ఉన్న రిషిక ప్రియాని గోవర్ధన్ అనే సైకో నా కొండెగాడు, నా కొడుకు, లుచ్చా నా కొడుకు అతి కిరాతకంగా బలాత్కారం చేసి ఆ పాపకి ఎంత దారుణంగా అయితే చంపడం అయితే జరిగిందో అందరూ ఈ మధ్యకాలంలో అయితే చూస్తూనే ఉండారు మీరు టీవీల్లో. అది కాక మా ఊరిలో నాకు ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ఆ పాప ఎంత బాధపడి ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియో ఒకసారి అయితే చూడండి. ఆ అమ్మ రిషిక ప్రియ వాళ్ళ అమ్మ ఆ అక్క ఎంత బాధపడుతూ ఉండదో ఒకసారి అయితే ఈ వీడియో అనేది చూడండి గాయస్. ఎన్ని గంటలకు మిస్ అయిందమ్మా పాప? 4 గంటల కాడ మొత్తం చూసుకున్నారంట సార్. అంత చుట్టుపక్కలంతా వెతికినారు. నేను 5:30 డ్యూటీ నుంచి ఫోన్ చేసిన, ఏం చేస్తారు లేదు పిల్లోళ్ళు కనపడరు. సరేలే వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి పడిపోయింటున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఎవరూ రాలేదు అంటే మళ్ళీ 7-7:30లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెక్ చేసినారు. నేను ఒక్క గంట వాడిని డోర్ పగలగొట్టేసినా బాగుంది సార్. డౌట్ వచ్చింది నాకు, ఆ పక్కన చుట్టుపక్కల చూడండి సార్ అండి. ఆ డోర్ పగలగొట్టేసినా తెలిసిపోయింది. సరిపోయింది నా బిడ్డ నాకు దొరికింది సార్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? వాడిని చంపేయాలి, వాడి నా ముందర తొడకొచ్చి చంపేయాలి. మన భారతదేశంలో ఇలాంటి నా కొడుకులు భూమి మీద భూమికే భారం. అసలు ఆ కుక్కకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ, ఎందుకంటే ఆ కుక్క అయినా మనం సాక్కుంటే దానికి కొద్దిగా అది విశ్వాసం అయినా చూపిస్తుంది. ఇలాంటి నా కొడుకులు అసలు కనికరం లేని నా కొడుకులు, ఇలాంటి నా కొడుకులు సైకో నా కొడుకులు ఒక చిన్న పాపకి ఎంత దారుణంగా అయితే చంపడం అయితే జరిగింది. వాళ్ళమ్మ ఎంత బాధపడుతుందో ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. అసలు ఇలాంటి నా కొడుకులకి మన ఇండియానే అసలు నిజంగా సెక్షన్స్ అనేటివి చాలా అసలు వేస్ట్ నిజంగా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో చూడండి, నేను గల్ఫ్ దేశంలో ఉంటాను. కువైట్లో కానీ సౌదీలో కానీ అలాంటి పనులు చేసి నా కొడుకులు ఒకటి ఉంటుంది అనమాట, ఉరిశిక్ష. ఇది మన ఇండియాలో ఎప్పుడు అమలు చేస్తారో, ఎప్పుడు ఇది చేస్తారో అసలు తెలియదు. ఒక్కటైతే ఆలోచించండి, అక్కడ ఆ నా కొడుకు సవాళ్ళు చేయడం అనేది ఏం సవాళ్ళు చేస్తున్నాడంటే, ఒకసారి అయితే తండ్రి ఆవేదన, రిషిక ప్రియ వాళ్ళ నాన్న ఎంత బాధపడుతున్నారో ఈ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి. వాళ్ళమ్మ కొడుకు పెట్టుకొని చూసి అసలు కొడుకు దగ్గరికి ఎట్లా ఇన్ని నాళ్ళ నుంచి రేపు క్లేస్ అవుతాండాయి. ఇన్ని నాళ్ళ నుంచి ఇంతమందిని మీరు పట్టుకొని పోతాండారు. ఏం సాధించినారు మీరు? ఏం చేసినారు? ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు మా బిడ్డకే అన్యాయం జరిగింది. ఆయన కొడుకుని మాకు ఇవ్వండి, మేము కరెక్ట్ న్యాయం చేస్తాం. మీకు అందరికి ఇంకో విషయం చెప్తాం, వినండి. ఇది ఒకటోది కాదు, ఇది 5 ఇంతమందిని ఎంతమందినో చంపినాడు ఆయన కొడుకు. వాడు పెద్ద సైకో. వాడిని చంపుతాం. ఎవడైతే ఆ గోవర్ధన్ అనే నా కొడుకు మీద ఇంతకు ముందే వచ్చేసి 5 కేసులు ఉన్నాయంట. 5 కేసులు. కొన్ని కేసుల్లో వచ్చేసి డబ్బులు ఇచ్చివి బయటకు వచ్చి తిరిగినాడంట. కొంతమందికి బలాత్కారం ఇలాగా అమ్మాయిలకి అయితే చేసినాడు, కొంతమందికి హత్య అయితే చేసినాడు నా కొడుకు. అలాంటి నా కొడుకులు చీడ పురుగులు నా కొడుకులు మన భారతదేశానికి. నిజంగా అసలు ఇలాంటి నా కొడుకులు వల్లనే మనకైతే ఇంకా ఇలాంటి నా కొడుకులు ఎక్కడున్నా సరే దయచేసి ప్రభుత్వము ఒకటే శిక్ష అయితే విధించాలి. ఇలాంటి నా కొడుకులకి ఉరిశిక్ష తప్పనిసరిగా అయితే పడాలి ఇలాంటి నా కొడుకులకి. తండ్రి యొక్క ఆవేదన చూశారు కదా, ఆయన ఎంత బాధపడుతున్నాడు అంటే, నా కూతురికి ఇంత దారుణంగా చంపేసి కూడా వాడు ఆ గోవర్ధన్ అనే నా కొడుకు ఏం చెప్తాడంట, ఛాలెంజ్ చేస్తాడంట, నేను మళ్ళీ బెయిల్ పైన వచ్చేస్తాను, మళ్ళీ చూసుకుంటాను,
అని చెప్పేసి చెప్తాడంట. అసలు ఇలాంటి నా కొడుకులకి పోషిస్తారు చూడు, అది చేస్తా అంటే తప్పు అనమాట. గవర్నమెంట్ వీళ్ళకి ఊరికే పిలుచుకొని పోయి కోర్టులకి అప్పగించడము, మళ్ళీ వచ్చేసి వాళ్ళకు ఎక్కడ ఫుడ్ ఇవ్వడము, జైలులో పెట్టడము, మళ్ళీ బెయిల్ పైన తీసుకొని వచ్చి బయట ఇసి పెట్టేసేయడం. అలాంటి నా కొడుకులు ఒకటి చేసిన తర్వాత ఇంకోటి అలాగే చేస్తూనే ఉంటారు. ఈ నా కొడుకు చచ్చిపోయినాడు, ఈ నా కొడుకు చచ్చిపోవడమే కరెక్ట్. అది చచ్చిపోయినాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, అది చంపినా కూడా తప్పలేదు. ఇలాంటి నా కొడుకులకి, గోవర్ధన్ అనే నా కొడుక్కి చంపినా కూడా తప్పు లేదు. ముఖ్యంగా మన దేశంలో ఎప్పుడు ఇలాంటి చట్టాలు అనేటివి వస్తాయో ప్రతి ఒక్క నా కొడుకు భయపడతాడు. ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేస్తా ఉంటే నా కొడుకులు ప్రతి ఒక్కరికి నేను చెప్తాను చూడండి, అరే నా కొడుకల్లారా, మీ ఇండ్లలో కూడా ఆడోళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లల దగ్గర ఏముంటాదరా అసలు. ఆ పాపకి అసలు ఆయుష్ ఎంత బాధేస్తుందంటే ఆ సంఘటన విన్న తర్వాత నాకి, ఇలాంటి నా కొడుకులు కూడా మన దేశంలో భూమికి భారం అయ్యి ఉన్నారు ఇంతవరకు. మదనపల్లి పబ్లిక్, ముఖ్యంగా ఒకసారి అయితే మనం మదనపల్లి పబ్లిక్ కి అక్కడ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన ధర్నా చేసి, ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా వచ్చి, అరే మా పాపకి ఈ రోజు ఈ పాపకి జరిగింది, రేపు వస్తే మా పాపకు వస్తాది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేసి అందరూ కూడా ఆదుకున్నారు చూడండి. అక్కడ ఉంది ప్రతి ఒక్కరు కూడా, ఎక్కడ చూసినా కూడా ఈ ఇష్యూ పైన అయితే చాలా మంది వీడియోస్లు అయితే పెడతా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్యూని అస్సలు ఇసిపెట్టకుండా ఒక 3 నెలలు 4 నెలలు చేయండి వీడియోస్లు. యూట్యూబర్స్ ఎంత మంది ఉన్నారు. ఇది మామూలుగా మళ్ళీ ఏమైపోతుందిరా అంటే, ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజు మనం చేస్తే చాలు వీడియో, రేపు చేయకూడదు, అయిపోయిందిలే అని చెప్పేసి అనుకుంటారు. అలాగే మనం అయితే అది ఏందో చెప్తారు చూడండి, పట్టుదల అనేది లేకుండా మనము ఇది చేసుకుంటే లేకపోతున్నాము. అలాగా పట్టుదలతో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చెయ్యండి. ఇంకొకసారి ఇలాంటి లుచ్చా పనులు చేసే నా కొడుకులు, ఇలాంటి చిన్న పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఇలాగ చేసే నా కొడుకులు ప్రతి ఒక్కరు కూడా భయపడతాడు. అరే నా కొడుకల్లారా, రేపు మీ గతి కూడా అంతేరా. గోవర్ధన్ అనే నా కొడుక్కి చెత్త కుప్పలో పెట్టి వాని డెడ్ బాడీ తీసుకొని వెళ్ళారు తెలుసా. అలాగే గతి పెడతాది. దేశంలో చిన్న చిన్న పిల్లోళ్ళకి, అమాయకమైన ప్రజలకి ఎక్కడ చూసినా ఇలాంటి మానభంగాలతో ఆడవాళ్ళకి అసలు ఇదే లేదు, అసలు సేఫ్టీనే లేదు చెప్పాలంటే మన భారతదేశంలో. అసలు ఆ పాపకు జరిగిండే అన్యాయము వరల్డ్ మొత్తం అంతా షేక్ చేపించేస్తుంది. ఈ వీడియో కూడా చూడండి ఒకసారి, ప్రజలు స్పందన అయితే చూడండి ఎలా ఉంది. అంతమంది ప్రజలు అక్కడ ఎందుకు వచ్చారు చెప్పండి? అక్కడ ధర్నా చేసి అక్కడ ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పేసి ఆ నా కొడుకు పోలీస్ స్టేషన్ కూడా పంపించేదానికైతే అసలు అయితే ఎవరు ఒప్పుకోలాడ. ఎందుకంటే ఇలాంటి నా కొడుకుల్ని చంపడమే కరెక్ట్. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎందుకు అంటే ఆ పాపకి 16వ తేదీ అలా జరగడము, 17వ తేదీ పద్దన్నే కల్లా ఇలాగా అయితే నా కొడుకు చచ్చిపోయి శవంలా తేలడం.
ఆ దేవుడు ఉన్నవాడు కరెక్ట్ పని చేసినాడు. మనుషులు చేసినారా లేదంటే పోలీసులు చేసినారా నాకైతే తెలియదు, కానీ ఎవరు చేసినారో ఏమో కానీ ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్స్ ఆఫ్ నిజంగా. అందులో మనకి నారా లోకేష్ గారు కానీ, మన హోంమంత్రి గారు కానీ అనిత గారు, మన కలెక్టర్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఒక్కరు కూడా మీకు న్యాయం జరుగుతుందమ్మా అని చెప్పేసి వాళ్ళ తల్లికి తండ్రికి చెప్పడం అయితే జరిగింది. అలాగే అయితే న్యాయం అయితే చేసినారు. బట్ అయితే మాత్రము సార్ నా యొక్క చిన్న ఒక విన్నపం సార్ మీకు అందరికి, ఇలాంటి నా కొడుకులు ఎవడైనా కానీ, ఏ కులం వాడు కానీ, ఏ మతం వాడు కానీ, ప్రతి ఎవడైనా కానీ ఇలాంటి పనులు చేసిండే నా కొడుకులకి బతికేదానికి అర్హత అయితే మాత్రం లేదు సార్. దయచేసి మన ఇండియాలో కూడా ఇలాంటి పనులు చేసిండే నా కొడుకులకి ఉరిశిక్ష లాగా ఇలాంటి పనులు చేసిండే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ఇలాంటి కేసులు అయితే చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల్లో వచ్చేసి 1,50,000 కేసులు అయితే ఇలా రేపులతో జరిగేటట్టు చాలా ఉన్నాయి. ఒక వారానికి ఒకసారి లేపండి సార్, ఒక వారానికి ఒకసారి లేపండి, ఉరిశిక్షలు వేయండి. ఆ ప్లేసుల్లో ఎక్కడెక్కడ జరుగుంటాదో అక్కడక్కడ మీరు ఉరిశిక్షలు అనేది అనుభవించండి. ఈ నా కొడుకులు అనుభవించాలా ఇలాంటి దాంట్లకి. దయచేసి ఈ సిస్టమ్ అనేది తేవాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను సార్. ప్రజలందరూ కూడా అయితే ఇలాగే అనుకుంటారు. ఇంకా ఏం చెప్పాలా ఏమనేది కూడా అర్థం కావడం లేదు. ఆ రిషిక ప్రియ ఆత్మకి ఆ చిన్న పాప బుడి నడకలు వేస్తున్న అప్పుడే ఆ చిన్న పాపకి ఇంత దారుణంగా చంపడం అనేది చాలా దారుణము. అసలు చాలా బాధేస్తుంది. ఆ పాప ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి.